హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కౌంట్స్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ డీలర్ బైస్ అన్ ఆర్టికల్ మార్క్డ్ అట్ ₹5,000 విత్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 5%. He spends ₹200 on repairs and sells it for ₹5,000. వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విక్రేత ₹5,000 విలువైన ఆర్టికల్ని 20% మరియు 5% రెండు వరుస తగ్గింపులతో కొనుగోలు చేస్తాడు. అతను మరమ్మతులపై ₹200 ఖర్చు పెడతాడు మరియు ₹5,000కి విక్రయిస్తాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక డీలర్ ఉన్నాడు అనమాట. అయితే వీడేం చేస్తాడంటే ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత 5,000. ఇంత మార్కెట్ ప్రైస్ ఉన్న ఆర్టికల్ని 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ తర్వాత కొంటాడనమాట. ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 5,000. అవునా. సో దీని మీద 2 డిస్కౌంట్స్ తర్వాత కొంటాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 20%. అవునా. 20% అంటే 1/5 అనమాట. మైనస్ అంటే 5 ఉండాల్సింది ఏమవుతుంది 4 అవుతుంది. అలాగే నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత 5%. అంటే ఎంత అవుతుంది 1/20 అవుతుందా. సో మైనస్ అనమాట. అంటే సింపుల్గా ఇది 20 ఉండాల్సింది 1 తగ్గి 19 అవుతుంది. ఇలా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ తర్వాత ఎంత ప్రైస్కి అయితే కొంటాడనమాట. ఓకేనా. సో ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు హీ స్పెండ్స్ ₹200 ఆన్ రిపేర్స్. అంటే దీనికి సంబంధించిన రిపేర్ల కోసం ఇంకా 200 ఎక్స్ట్రా అయితే ఖర్చు పెడుతున్నాడు అనమాట. సో అది కూడా ఖర్చు పెడతామే కదా. సో అది కూడా కాస్ట్ ప్రైజే అవుతుంది. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే ఈ వాల్యూ ప్లస్ ఈ 200 అనమాట. మొత్తం కలిపి ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ సెల్స్ ఇట్ ఫర్ ₹5,000. సో దీన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ 5,000కి అయితే అమ్ముతున్నాడు అనమాట. అలా కనుక అమ్మితే వాడికి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది 5 × 20 100 అవుతుంది. సో ఇది చూస్తే మనకి జీరోలు కొట్టుకుపోతాయి కదా. సో అదనమాట. ఇక్కడ ఏమవుతుంది 50 × 4 ఎంత అవుతుంది 200 అవుతుందా. 200 × 19 219 అంటే 38 అవుతుంది. ఎంత అవుతుంది 38 అవుతుంది. 003800 ప్లస్ 200 అంటే డైరెక్ట్గా ఏమైపోతుంది 4,000 అవుతుంది. అవునా. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 4,000. మనకి ఏమిచ్చాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు 5,000 ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. చూడండి, డైరెక్ట్గా పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఏం చేయొచ్చు రేషియో కట్టొచ్చు, లేదంటే నార్మల్గా చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఏమొచ్చింది ప్రాఫిట్ వచ్చింది కాబట్టి లాస్ ఈ రెండు ఎగిరిపోతాయి. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత వచ్చిందంటే 1,000 వచ్చిందా 1,000 వచ్చింది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, దట్ ఈజ్ 4,000. పర్సెంటేజ్ అంటున్నాడు కదా ఇంటూ 100, లేదంటే ఇక్కడే 3 zeros క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం. ఓకేనా. సో ఇక్కడ మనకి 3 zeros క్యాన్సిల్, 4 1 టైమ్, 4 ఇక్కడ 25 టైమ్స్ అనమాట. అలా 25% అనేది ఏంటి ప్రాఫిట్ కదా. సో 25% ప్రాఫిట్ అనేది ఆప్షన్ 1. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే టు గెయిన్ 25% ఆఫ్టర్ అనౌన్సింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%, ద షాప్ కీపర్ మస్ట్ మార్క్ ది ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ విత్ కాస్ట్ ప్రైస్ ₹360 యాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10% తగ్గింపును ప్రకటించాక 25% లాభం పొందడానికి దుకాణదారుడు ₹360 కొన్న వేళ కలిగిన ఆర్టికల్ ధరను ఎంత మార్క్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. చూడండి, ఇక్కడ మనకి గెయిన్ పర్సంటేజ్ ఇచ్చాడు ఎంత 25% ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. అలాగే మనకేమిచ్చాడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు ఎంత 10% ఇచ్చాడు. అలాగే మనకేమిచ్చాడు కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ₹360 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు ఆ ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంతగా మార్క్ చేయాలంటున్నాడు కదా. సో మార్కెట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా ఫార్ములా ఉంది కదా. ఏంటి ఆ ఫార్ములా మీకు చెప్పాను కదా. ఏంటి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుందని చెప్పాను. ఎప్పుడు మనకు కనుక ప్రాఫిట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్, లేదంటే లాస్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా ఉండొచ్చు కానీ డిస్కౌంట్ పక్కాగా ఉండాలి. ఓకేనా. సో ఫార్ములా ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఒకవేళ లాస్ ఉంటే 100 మైనస్ లాస్ పర్సంటేజ్ పెట్టుకుంటాం. ఓకేనా. సో అదనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏమొచ్చిందంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 360 ఇచ్చాడా 360. అలాగే మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు, జస్ట్ లీవ్ ఇట్. అలాగే ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అంతా 10%. సో 100 మైనస్ 10 90 అవుతుందా 90. 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 25% కదా. సో 125 అవుతుందా 125 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్, 9 1 టైము, 9 ఇక్కడ 4 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు
4 ఇంటూ 125, 4 ఇంటూ 125 అంటే టోటల్గా 500 అవుతుందా, 500. ఓకేనా. సో అలా ఏమవుతుందంటే మనకి మార్కెట్ ప్రైస్ అనేది 500 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, మనల్ని ఏమడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. అవునా. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ మనకు తెలుసా అంటే తెలియదు, కానీ దాన్ని ఏమనుకోవచ్చు, 100 పార్ట్స్ లేదా 100% అనుకోవచ్చు. అవునా. అలాగే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, అది ఎంత అంటే మనకి 360 రూపీస్ ఇచ్చాడు. అవునా కదా. ఎంత ఇచ్చాడు, 360 రూపీస్ ఇచ్చాడు. అయితే దాన్ని మనం ఏమనుకుందామంటే పర్సంటేజ్లో 100% అనుకుంటాం కదా. అవునా కదా. కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటాం. ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 360 ఇచ్చాడు. అవునా కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత ఉండాలి, 25% ఉండాలి. మరి ప్రాఫిట్ 25% ఉండాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 125% అవ్వాలి. అవునా కదా. ఇది సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు చూస్తే మనకి ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ క్యాన్సిల్, ఇక్కడ జీరో క్యాన్సిల్, అలాగే మనకి లేదంటే జీరో క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ 25 4 టైమ్స్, 25 ఇక్కడ 5 టైమ్స్ చేసుకోండి. 4 1 టైమ్, 4 ఇక్కడ 90 టైమ్స్ చేసుకోండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 90 అంటే 450 అనేది ఏమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పండి నాకు, మనకి మార్కెట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్, దాని మీద డిస్కౌంట్ ఎంత, 10%. అంటే డిస్కౌంట్ అనేది 10 పార్ట్స్. అవును కదా. సో మరి డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఎంత వస్తుంది, 90 పార్ట్స్ వస్తుంది. అవునా కదా. సో అలా 90 పార్ట్స్ ఏమవుతుందంటే 450 అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి, మార్కెట్ ప్రైస్. అంటే ఇక్కడ నుంచి 100 పార్ట్స్ కనుక్కోవచ్చు కదా. సో 100 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా చూస్తేనేమో ఇక్కడ ప్రాఫిట్ ప్రకారం చూస్తే 125% ఇది సెల్లింగ్ ప్రైస్. కానీ ఎప్పుడైతే మనం మార్కెట్ ప్రైస్ ప్రకారం చూసామో సెల్లింగ్ ప్రైస్ ఎంత, 90 పార్ట్స్. సో దాన్ని తీసుకొచ్చి 90 పార్ట్స్కి ఈక్వల్ చేసాం. అవునా. మనల్ని అడుగుతుంది మార్కెట్ ప్రైస్ కాబట్టి 100 పార్ట్స్ కనుక్కోండి సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. జీరో గెట్ క్యాన్సిల్, 9 1 టైము, 9 ఇక్కడ 5 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 500. ఓకేనా. సో అలా చూసుకున్నా సరే మనకి ఏమవుతుందంటే 500 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 3 successive discounts on the market price of an article turns out to be equivalent to a single discount of 19% if the rates of the first and second discounts are 10% and 4% respectively. What is the rate of the third discount అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 వరుస తగ్గింపులో ఒకే తగ్గింపు 19% సమానమైంది. మొట్టమొదటి మరియు రెండవ తగ్గింపు రేట్లు వరుసగా 10% మరియు 4% ఉంటే మూడవ తగ్గింపు రేట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ని మనం రేషియోస్లో చేద్దాం, అది కూడా కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి అనమాట. అయితే వాటన్నిటి యొక్క సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కుంటే అది ఎంత అయింది, 19% అయింది అనమాట. అర్థమైందా. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి. ఓకేనా. అయితే వాటన్నిటి యొక్క సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 19% అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, సెకండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత అంటే ఫస్ట్ది వచ్చేసరికి 10%, సెకండ్ది వచ్చేసరికి 4% అనమాట. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, థర్డ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 10%. ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/10 అవుతుంది. అవునా. మైనస్ అనమాట. అంటే 10 ఉండాల్సింది ఎంత అయింది, 9 అవుతుంది. 1 తగ్గుతుంది కదా. అలాగే సెకండ్ది ఎంత అంటే 4% అంటే 4/100 అవుతుంది. 4/100 లేదంటే అలానే వదిలేసేయండి, క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోండి. అంటే 100 ఉండాల్సింది ఏమైంది, 4 తగ్గింది. అంటే 96 అవుతుందా, 96 అవుతుంది. థర్డ్ డిస్కౌంట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని అలా వదిలేసేయండి, డిస్కౌంట్గా వదిలేసేయండి. అయితే వీటన్నిటి యొక్క టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే 19% అంటే 19/100 డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. సో వీటన్నిటి యొక్క టోటల్ డిస్కౌంట్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే 100 ఉండాల్సింది 19 తగ్గుతుంది. 19 తగ్గుతుంది అంటే ఎంత అవుతుంది, 81 అవుతుంది అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేసి దాని నుంచి ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి 100 గెట్ క్యాన్సిల్డ్, 9 1 టైము, 9 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి 3 అనేది 3 టైమ్స్ పోతుంది. 3 అనేది ఇక్కడ 32 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ 16 టైమ్స్ పోతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే డి ఏమవుతుంది, డి వాల్యూ 5 × 3 15 అవుతుందా, 15 డివైడెడ్ బై 16 కిందకు వస్తుంది అనమాట. ఇది డి వాల్యూ.
వాల్యూ. అయితే ఇది పర్సంటేజ్లో కావాలి. చాలామంది ఇంటూ 100 అనుకుంటారు, అలా చేయకూడదు. మీకు ఆల్రెడీ చెప్పా ఏం చేయాలి, ఇలా డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను, ఇక్కడ నుంచి చూడండి 16 ఉండాల్సింది ఏమైంది, 16 ఉండాల్సింది 15 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్కౌంట్ ఎంత వచ్చింది, 1 డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద, 16 మీద 1 డిస్కౌంట్ వచ్చింది. కాబట్టి బై 16 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంటూ 100 చేయాలి. సో 1/16 ఇంటూ 100 అంటే ఏమవుతుంది మనకి 6.25% అవుతుంది కదా, 6.25% అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా. సో ఈ విధంగా ఈ థర్డ్ డిస్కౌంట్ పర్సంటేజ్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ ఏం చేసాం, మనం ఈ ఫ్రాక్షన్ని కనుక్కున్నాం. ఫ్రాక్షన్ని కనుక్కుని దాని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందో కనుక్కున్నాం. కనుక్కుంటే 1 తగ్గింది. ఎంత మీద అంటే 16 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా ఇంటూ 100. ఓకేనా. సో ఈ విధంగా చేసుకుంటే మనకి థర్డ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 6.25%. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే రాము పర్చేజ్డ్ ఏ టీవీ సెట్ విత్ అన్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 15% డిస్కౌంట్ ఆన్ ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్టర్ డిడక్టింగ్ 25% డిస్కౌంట్ ఆన్ ది లేబుల్ ప్రైస్. ఇఫ్ ద లేబుల్ ప్రైస్ వాజ్ ₹12,000 ఎట్ వాట్ ప్రైస్ డిడ్ హీ పర్చేజ్ ద టీవీ సెట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాము లేబుల్ ధరపై 25% తగ్గింపు చేసిన తర్వాత తగ్గించిన ధరలో 15% అదనపు తగ్గింపుతో ఒక టీవీ సెట్ కొనుగోలు చేశాడు. లేబుల్ ధర ₹12,000 అయితే అతను టీవీ సెట్ను ఎంత ధరకి కొనుగోలు చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక టీవీ సెట్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత, 12,000. అవునా కదా, 12,000 దాని యొక్క మార్కెట్ ప్రైస్ అనమాట. అయితే స్టార్టింగ్లో ఇనీషియల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది, 25% డిస్కౌంట్ వచ్చింది. అవునా కదా. సో దీని మీద 25% డిస్కౌంట్ వచ్చింది అనమాట. 25% అంటే 1/4 డిస్కౌంట్ కదా. సో 4 ఉండాల్సింది ఏమైంది, 1 తగ్గింది, 3 అయింది. అలా ఈ వాల్యూ ఉంటుంది అనమాట. అలా ఈ వాల్యూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దాని మీద అడిషనల్ 15% డిస్కౌంట్తో ఈ రాము అనేవాడు ఈ టీవీని కొనుగోలు చేశాడు అనమాట. ఓకేనా. సో ఇది కదా ఫస్ట్ వచ్చిన డిస్కౌంట్. సో అది తీసేసిన తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో దాని మీద అంటే ఈ వాల్యూ మీద, అవునా కదా, డిస్కౌంట్ తీసేసాం కదా. సో ఈ వాల్యూ మీద అడిషనల్గా 15% డిస్కౌంట్తో రాము అనేవాడు టీవీని కొన్నాడు అనమాట. మరి దీని మీద 15% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది, 15% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 3/20 అవుతుందా, 3/20 డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. అంటే 20 ఉండాల్సింది 3 తగ్గింది అంటే 17 అవుతుంది. ఎంతకి కొన్నాడు, సో ఆ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్స్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మనకి 0 గెట్ క్యాన్సిల్డ్. అలాగే మనకి ఏం పోతుంది ఇక్కడ డైరెక్ట్ 8 అవుతుందా, ఇది 8 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 8 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ మనకి 8 12లో 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 40 అవుతుంది. అంటే 8 5 టైమ్స్ పోతుంది. పక్కనే 0 ఉంది కదా, 150 టైమ్స్ అయితే పోతుంది అనమాట. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ వెరిఫై చేయొచ్చు, లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు, లేదంటే నార్మల్గానే చేయొచ్చు. ఎలాగంటే 317 ఎంత, 317 అంటే 51 అవుతుందా, 51. దాన్ని 50+1గా రాసుకో. 50+1గా రాసుకుంటే 150 ఇంటూ 50+1 అనమాట. సో 15 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది, 75 అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15 ఇంటూ 5 అంటే 75. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 అంటే 7,500 అవుతుంది. ఇది ఒక వాల్యూ. ప్లస్ 150 ఇంటూ 1 అనమాట. అర్థమైందా, 150 ఇంటూ 50 అంటే 7,500 ప్లస్ 150 ఇంటూ 1 అంటే ఇది ఒక 150 అనమాట. టోటల్ చేస్తే మనకి 7650 వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి 7650 అనేది ఆన్సర్ అవుతుంది. లేదంటే మీరు సింపుల్గా ఎలా కూడా చేసుకోవచ్చు, లాస్ట్ డిజిట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి ఇక్కడ మొత్తం మల్టిప్లై అవుతాయి కదా, మల్టిప్లై అయినప్పుడు ఇక్కడ ఉన్న 0 లాస్ట్లో వస్తుంది, అది పక్కన పడేసి ఈ 0 తీసేస్తే నెక్స్ట్ ఇంకేముంది, 5 ఇంటూ 3 15 అవుతుందా, 15. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో 5 ఉంటుంది కదా, అది వెళ్ళి మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఉన్న 7తో మల్టిప్లై అవుతుంది. మరి 5 ఇంటూ 7 అంటే 35, అంటే మళ్ళీ 5 వస్తుంది అనమాట లాస్ట్లో. అలా ఎండింగ్ అనేది 50తో ఉండాలి. సో ఎండింగ్ 50తో ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కాబట్టి ఇదే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయచ్చు అనమాట. అలా చేసుకోవచ్చు, లేదంటే ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం. లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు. అప్లై చేయొచ్చా, చేయలేము. ఇక్కడ డిజిట్స్ సేమ్ వస్తున్నాయి, చేయలేము అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ షాప్ కీపర్ నార్మల్లీ అలౌస్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ డ్యూరింగ్ ఏ సేల్ సీజన్. హీ డిసైడ్స్ టు గివ్ 2 more discounts.
ద ఫస్ట్ బీయింగ్ అట్ ఏ రేట్ ఆఫ్ 50% ఆఫ్ ది ఒరిజినల్ 50% ఆఫ్ ది ఒరిజినల్ అండ్ ద సెకండ్ at the rate of 40% of the first. What is the percentage rate of the equivalent single discount correct up to 2 decimal places అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు సాధారణంగా ప్రతి ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తాడు. సేల్ సమయంలో అతను 2 అదనపు డిస్కౌంట్లు ఇవ్వాలని నిర్ణయిస్తాడు. మొదటిది 50% రేటుతో మరియు రెండవది మొదటి దానిపై 40% రేటుతో. వాటికి సమానమైన ఒకే ఒక్క డిస్కౌంట్ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షాప్ కీపర్ నార్మల్గా ఏం చేస్తాడు, ఒరిజినల్గా 10% డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. ఇదేంటి ఒరిజినల్ డిస్కౌంట్ నార్మల్గా, ఓకేనా. సో నార్మల్గా డిస్కౌంట్ ఎంత ఇస్తాడు అంటే 10% డిస్కౌంట్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే సేల్ టైంలో వీడు ఏమనుకుంటాడంటే అడిషనల్గా ఇంకా 2 డిస్కౌంట్లు ఇద్దామనేసి అనుకుంటాడు, ఓకేనా. అయితే అందులో ఫస్ట్ డిస్కౌంట్ ఒకటి ఉంటుంది, సెకండ్ డిస్కౌంట్ ఒకటి ఉంటుంది, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ద ఫస్ట్ బీయింగ్ అట్ ద రేట్ ఆఫ్ 50% ఆఫ్ ద ఒరిజినల్. అంటే ఇక్కడ ఏదైతే ఈ ఒరిజినల్ డిస్కౌంట్ తర్వాత 2 డిస్కౌంట్స్ ఇస్తున్నాడో అందులో ఫస్ట్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉందంటే చూడండి, ఫస్ట్ బీయింగ్ అట్ ద రేట్ ఆఫ్ 50% ఆఫ్ ద ఒరిజినల్. ఇది ఒరిజినల్ కదా, దీంట్లో 50% ఎంత అయితే ఉంటుందో అంత డిస్కౌంట్ ఇక్కడ ఇస్తున్నాడు అనమాట, ఓకేనా. మరి దీంట్లో 50% అంటే హాఫేను కదా, సగమేను కదా. మరి దీంట్లో సగం అంటే 5% అనమాట. అలా ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఓకేనా. ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, సెకండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 40% ఆఫ్ ది ఫస్ట్. ఇక్కడ సెకండ్ ఇక్కడ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉందంటే ఫస్ట్ డిస్కౌంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళకూడదు. ఫస్ట్ డిస్కౌంట్ అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఫస్ట్ ఇదే కదా. సో దీంట్లో 40% ఉందన్నమాట. ఈ సెకండ్ డిస్కౌంట్ అనేది దీంట్లో 40% ఉంది. మరి ఇక్కడ 5%లో 40% అంటే ఏమవుతుంది, ఇక్కడ 40% అంటే ఫ్రాక్షన్లో 2/5 అని కదా, 2/5 అవునా. మరి 2/5 అంటే 5 క్యాన్సిల్ అయిపోయి ఎంత అవుతుంది, 2% అవుతుంది. అలా ఈ 5%లో 40% అంటే ఎంత అంటే 2% అనమాట. అలా ఇక్కడ సెకండ్ టైము 2% డిస్కౌంట్ ఇస్తాడు. ఇక్కడ వరకు తేలిపోయింది. ఫస్ట్ టైము 10%, ఆ తర్వాత 5%, తర్వాత 2%, ఇలా 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అయితే వచ్చినాయి అనమాట. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే వీటికి ఈక్వల్ అయిన సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా రేషియోస్లో చేస్తే సరిపోతుందా. చూడండి, ఇక్కడ 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/10 అవుతుంది, మైనస్ అనమాట. అంటే 10 ఉండాల్సింది ఏమవుతుంది, 9 అవుతుంది. దేనికి రేషియో అవుతుంది, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి అవుతుంది. నెక్స్ట్ 5% అంటే ఎంత అవుతుందంటే 1/20 అవుతుందా, 1/20 మైనస్ అనమాట. అంటే 20 ఉండాల్సింది ఎంత అవుతుంది, 19 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది 2% అంటే 2% అంటే ఏమవుతుంది అంటే 2/100 కదా. సో 2/100 అనమాట, మైనస్ అనమాట. అంటే 100 ఉండాల్సింది 2 తగ్గుతుంది అంటే 98 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ రేషియో ఏమొస్తుంది అంటే చూడండి, ఇక్కడ 10 × 20 200 200 × 100 అంటే ఏమవుతుంది 20,000 అవుతుందా, 20,000 అవుతుంది. రేషియో ఇక్కడ ఏమవుతుంది 9 × 19 × 98, ఓకేనా. 9 × 19 అంటే 9 × 10 90 ప్లస్ 9 × 9 81, 90 ప్లస్ 81 అంటే 171 ఇక్కడ ఇంటూ 98 ఎంత ఇంటూ 98 ఏమవుతుందంటే 8 1s 8 8 7 56 5 క్యారీ 8 1 8 5 13 అనమాట, ఓకేనా. అలాగే 9 1s 9 9 7s ఎంత 63 అంటే 6 క్యారీ. సో 9 1s 9 6 15 అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 8, ఇక్కడ ఏమవుతుంది 5 అవుతుంది, 1 క్యారీ, ఇక్కడ 7, ఇక్కడ 6 16758 అనమాట. ఎంత అవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే 16758 అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందంటే సింపుల్గా ఏం చేస్తారు, దీంట్లోంచి తీసేయండి. ఇక్కడ మనకి 20,000లోంచి 16,758 ఇది తీసేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ 2 పోతుంది కదా, 2 వస్తుంది కదా. సో 9లోంచి 5 పోతే 4, ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 7 పోతే 2, ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 6 పోతే 3, ఇక్కడ ఇంకేముండదు కదా 110 అయిపోతుంది. సో డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 3242 వచ్చింది. ఎంత మీద అంటే 20,000 మీద, అవునా కదా, 20,000 మీద పర్సంటేజ్ కదా ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 00, ఇక్కడ 00 గెట్ క్యాన్సిల్, 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 16 టైమ్స్ 16, ఇక్కడ
16.21 అనమాట. బై 100 కదా, సో 16.21 దట్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. లేదంటే ఈ తతంగం అంతా ఎందుకనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉంటుంది ఫార్ములా, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఈ తతంగం అంతా చేయకుండా డైరెక్ట్గా ఆ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ వీటికి సంబంధించిన సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ కదా మనల్ని అడిగింది. సో సింపుల్గా ఆ రేషియోస్ కాకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఉంటుంది. 2 వాల్యూస్ అయితే A + B + AB / 100 మనందరికీ తెలుసు. బట్ 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనేది A + B + C + AB + BC + AC, AB + BC + AC దీనికి బై 100 ప్లస్ ABC బై 10,000 ఎంత, ABC బై 10,000 ఇది ఫార్ములా అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ A + B + C అంటే A అంటే -10, B అంటే -5, C అంటే -2 అనమాట. సో మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ మూడింటిని ఎంత అవుతుందంటే -17 అవుతుందా, సో -17. అలాగే AB + BC + AC, AB అంటే ఇదిగోండి రెండింటి మల్టిప్లై చేయండి ఎంత అవుతుంది, 50 అవుతుందా, 50 అవుతుంది. అలాగే BC అంటే రెండింటి మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. అలాగే AC రెండింటి మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. అంటే సింపుల్గా ఎంత అవుతుందంటే ఇది మొత్తం 80 అవుతుందా, సో 80 అనమాట. అంటే ఈ వాల్యూ అనేది 80 బై 100 అంటే 0.8 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, +0.8 అనమాట, ఇది ప్లస్ వాల్యూ. ఓకేనా. అలాగే ABC మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి మైనస్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఎంత 0.8. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ABC అవుతుంది, మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది కదా. సో 10 ఇది ఒక 10 మల్టిప్లై చేస్తే 100 అవుతుంది. 100 బై 10,000 10,000 అంటే సింపుల్గా 0000 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది -1/100 అంటే -0.01 అనమాట. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే మైనస్లో ఎంత అవుతుంది, -17.01 ప్లస్ 0.8 అనమాట. అంటే -17 ప్లస్ 0.8 అంటే ఎంత అవుతుంది, -16 పాయింట్ సంథింగ్ అలా ఉండాలి కదా. సో అంటే డిస్కౌంట్ అనేది ఎంత ఉంటుంది, 16 పాయింట్ సంథింగ్ ఉంటుంది ఓవరాల్ డిస్కౌంట్ అనేది. సో 16 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. ఓకేనా. సో ఆ రేషియోస్ జోలికి వెళ్లకుండా ఇక్కడ మనకి మల్టిప్లై చేసినప్పుడు కూడా రౌండ్ ఫిగర్స్ వస్తున్నాయి. 10 × 5 50, 5 × 2 10, 10 × 2 20 అలా వస్తున్నాయి కదా. అలాంటప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఇలా 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉంటుంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే బిగ్ మార్ట్ ఈజ్ ఆఫరింగ్ 5% డిస్కౌంట్ ఆన్ కార్డ్ పేమెంట్, హౌ మచ్ పర్సంటేజ్ అబౌవ్ కాస్ట్ ప్రైస్ షుడ్ ద మార్కెట్ ప్రైస్ బీ సో యాజ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బిగ్ మార్ట్ కార్డు చెల్లింపుపై 5% డిస్కౌంట్ అందిస్తోంది. 10% లాభం పొందేందుకు ముద్రించబడిన ధర కొన్న వెల కంటే ఎంత శాతం ఎక్కువ ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే మనకేమి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డిస్కౌంట్ ఉంది, ప్రాఫిట్ ఉంది, దాన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కనుక్కోవచ్చు. సో రేషియో ఏమవుతుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిస్కౌంట్ అనేది 5 కాబట్టి 100 మైనస్ 5 అంటే 95 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ 10 కాబట్టి 100 ప్లస్ 10 110 అవుతుంది. సో ఇక్కడ రేషియో ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ మనకి 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 19 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 5 ఇక్కడ 2 సార్లు పోతుంది, ఇంకా 10 మిగులుతుంది, 22 టైమ్స్ పోతుంది. మనల్ని ఏమడిగాడు, మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనేసి అడిగాడు. మరి కాస్ట్ ప్రైస్తో పోలిస్తే, దీంతో పోలిస్తే మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉందంటే 3 ఎక్కువ ఉంది, అవునా కదా. 3 ఎక్కువ ఉంది ఎంత మీద అంటే 19 మీద, అవునా కదా, 19 మీద ఎక్కువ ఉంది. పర్సంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 300 బై 19. ఓకేనా. సో 19 అనమాట. 19 1 టైం పోతుందా, 19 1 టైం పోతుంది, ఇంకెంత మిగులుతుంది, 11 మిగులుతుంది, 0 అనమాట. సో ఇక్కడ 110. ఇప్పుడు సపోజ్ ఇది 20 అనుకుంటే 110లో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది, అవునా, 5 టైమ్స్ పోతుంది. సో 5 × 19 అంటే ఎంత అవుతుంది, 95 అవుతుంది. ఇంకెంత మిగులుతుంది, అంటే మనకి 15 మిగులుతుందా, 15 అనమాట. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేస్తే ఏమవుతుందంటే చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేస్తే ఏమవుతుందంటే 15
15/19 ఇక్కడ 15 తీసుకోండి, 15 ఇక్కడ 15/19 ఓకేనా. సో 15/19% అవుతుంది. సో 15/19 అంటే లేదు, ఇక్కడ 15 అసలు కాదు, ఇక్కడ 15 కాదు, ఇదిగోండి 15/19%, దట్ ఈస్ ఆప్షన్ డి అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే అన్ ఆర్టికల్ ఈజ్ సబ్జెక్ట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 5% బిఫోర్ బీయింగ్ సోల్డ్ ఇఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ₹800 దెన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 10% మరియు 5% అనే 2 వరుస తగ్గింపులతో అమ్మబడుతుంది. దీని ముద్రించబడిన ధర ₹800 అయితే దీని యొక్క విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? ₹800. అయితే ఈ ఆర్టికల్ మీద మనకి ఎన్ని డిస్కౌంట్స్ వస్తున్నాయి? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి 10%, ఇంకోటి వచ్చేసరికి 5%. అలా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది మార్కెట్ ప్రైస్ కదా, సో దీని మీద కదా డిస్కౌంట్స్ వచ్చేది. ఆ డిస్కౌంట్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి దీని మీద ఫస్ట్ టైం డిస్కౌంట్ ఎంత వచ్చింది? 10%. సో 1/10 కదా, అంటే ఇక్కడ ఏమవ్వాలి? 10 ఉండాల్సింది 9 అవ్వాలి. అలాగే నెక్స్ట్ టైం 5% అంటే 1/20 అవునా, మైనస్ అంటే ఏమవ్వాలి? 20 ఉండాల్సింది 19 అవ్వాలి. అలా డిస్కౌంట్లు అన్నీ పోగా ఇదేమవుతుంది? దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్ అవునా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. 00 ఇక్కడ 00 గెట్ క్యాన్సిల్డ్. 2 1 టైము, 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. 4 9s ఎంత? 36 అంటే లాస్ట్లో 6 వస్తుంది. 6 అను ఇక్కడ లాస్ట్లో 9 అనమాట. 6 9 54 అంటే లాస్ట్లో 4 ఉండాలి. అలా ఇక్కడ 684 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేసుకోండి. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఇక్కడ మొత్తం మల్టిప్లై అయినప్పుడు ఇదిగోండి 9 మల్టిప్లై అవుతుంది కదా. సో 9 మల్టిప్లై అవుతుంది కాబట్టి డిజిటల్ సమ్ అంతా ఏమవ్వాలి? 9 అయిపోవాలి. 9తో మల్టిప్లై అవుతున్నాయి కదా. సో డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఇక్కడ మనకి ఏముంటుంది? 7 2 9 పక్కన పడేస్తే 2 ఉంటుంది, అంటే రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ చూడండి 6 8 అంటే ఎంత అవుతుంది? 14 అను ఇది ఒక 4 18 అవుతుందా? 18 అంటే 1 + 8 9 అవుతుంది, అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 + 3 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. మనకు కావాల్సిందేమో 9. అలా చూసుకుంటే రాంగ్ ఆప్షన్. 6 8 14 అంటే 1 + 4 5 అవుతుంది, అంటే మనకు కావాల్సిన 9 కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. అలా డిజిటల్ సమ్ అప్లై చేసుకున్నా సరే మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ ఏ పెయింటింగ్ వాజ్ సోల్డ్ ఫర్ ₹5225 ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% దెన్ వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద పెయింటింగ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చిత్రాన్ని 5% తగ్గింపు తర్వాత ₹5,225 విక్రయిస్తే ఆ చిత్రం యొక్క ముద్రించబడిన ధర ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. సో మనందరికీ తెలుసు మార్కెట్ ప్రైస్ అంటే ఎంత? 100%. దాని మీద ఎంత డిస్కౌంట్ వచ్చింది? 5% డిస్కౌంట్ వచ్చింది. సో అలా డిస్కౌంట్ తర్వాత ఎంతకు అమ్ముతున్నాడు? 5225కి అమ్ముతున్నాడు. అలా ఇదేమవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి చెప్పండి ఇక్కడ 5% డిస్కౌంట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? పర్సంటేజ్లో 95% అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ అనేది 100%, దాని మీద 5% డిస్కౌంట్ వచ్చింది, అంటే 95% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అది మనీ రూపంలో ఎంతకి ఈక్వల్ అవుతుంది? 5225కి ఈక్వల్ అవుతుంది. మనల్ని ఏమడుగుతున్నాడు? మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు, దట్ ఈజ్ 100% వాల్యూ అడుగుతున్నాడు అవునా. సో సింపుల్గా ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసేసి డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు, లేదంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది? 100 ఇంటూ ఏమవుతుంది? 5225 డివైడెడ్ బై 95 అనమాట. సో ఇక్కడ చూస్తే డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ మనకి ఇది 1 అయిపోతుందా? 100 అంటే 1 + 1 1 + 0 + 0 అంటే 1 అయిపోతుంది. ఇక్కడ మనకి 522 9 అవుతుంది కదా, ఇక్కడ 9 అవుతుంది పక్కన పడేసి ఇంక 5 ఉంటుంది అనమాట, అంటే 5 అవుతుంది పైన, కింద 9 పక్కన పడేస్తే 5 ఉంటుంది అనమాట, కింద 5. సో ఎంత ఉండాలి? ఇక్కడ మనకి 1 ఉండాలి అవునా కదా, డినామినేటర్లో 1 ఉండాలి, అంటే ఇంటూ 2 చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 1 అయిపోతుంది, పైన కూడా మళ్ళీ 1 అయిపోతుంది. అలా డిజిటల్ సమ్ 1 ఉండాలి. ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇక్కడ చూస్తే 5 + 5 + 5 అంటే 15 అవుతుంది. 15 అంటే 1 + 5 6 అంటే రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది 10 అవుతుంది. 10 అంటే 1 + 0 అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. 1 + 0 అంటే 1 కదా. నెక్స్ట్ ఇక్కడ 5 + 2 7 అవుతుంది. నెక్స్ట్ 15, ఇది 3 5 15, ఇది ఒక 7 ఎంత అవుతుంది? 22 అవుతుంది అవునా కదా.
15 7 22 అవుతుంది. 22 అంటే 2 + 2 2 + 2 4 అవుతుందన్నమాట. అంటే ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా చూసుకున్నా సరే మనకి 5500 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అర్థమైందా? సో సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది. మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే an article having market price ₹900 was sold for ₹648 after 2 successive discounts. The first discount was 20%. What was the percentage rate of the second discount అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹900, 2 వరుస తగ్గింపుల తర్వాత ₹648కి అమ్మబడింది. మొదటి తగ్గింపు 20%గా ఉంది. రెండవ తగ్గింపు శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. చూడండి ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 900 ఇచ్చాడు. దాని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 20% వచ్చింది. 20% అంటే 1/5 అవును కదా? అంటే 5 ఉండాల్సింది, 1 తగ్గుతుంది, 4 అవుతుంది. డైరెక్ట్గా చెప్పేస్తున్నా. నెక్స్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మనకి ఏమన్నా తెలుసా? తెలియదు కదా, డి అనుకోండి. తర్వాత ఈ డిస్కౌంట్లు అన్నీ పోగా మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అది ఎంతకు అమ్ముతున్నాడు? ఇక్కడ 648కి అమ్ముతున్నాడు. సో ఇది కండిషన్. మనల్ని కనుక్కోవాల్సింది ఏంటంటే, మనల్ని అడిగింది ఏంటంటే ఈ డి వాల్యూ అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అనమాట. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే చూడండి 4 పోతుందా? 4 ఇక్కడ 1 టైము, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ఇక్కడ 1 టైము, 24 అవుతుందా? 24 అంటే 4 ఇక్కడ 6 టైమ్స్, అలాగే ఇక్కడ 2 టైమ్స్. అవునా? అలాగే 9 ఇక్కడ 100 టైమ్స్ పోతుందా? 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 9 ఇక్కడ 16లో 1 టైం పోతుంది, 72 అవుతుంది. 72 అంటే 9 8 టైమ్స్ పోతుంది. 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అవునా కదా? 2 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అలా డి వాల్యూ ఏమవుతుందంటే ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 9/10 అవుతుంది. సో ఏం చేస్తారు? డైరెక్ట్గా ఇంటూ 100 చేస్తారా? చేయకూడదు అనమాట. ఏం చేయాలి? 10 ఉండాల్సింది ఏమైంది? 9 అయింది. అంటే ఎంత తగ్గింది? డిస్కౌంట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఎంత మీద? 10 మీద. పర్సంటేజ్ కదా, ఇంటూ 100. అలా ఇదేమవుతుందంటే 10% అవుతుంది. అలాగే మీరు కనుక క్లియర్గా చూసారనుకోండి, కింద లైక్ బటన్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా కనపడతాయి కదా. సో వాటిని కూడా ఏం చేస్తారంటే కొట్టేసేయండి. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆరెంజెస్ అండ్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ 10 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ 5 ఆరెంజెస్. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అప్ టు 2 డిజిట్స్ ఆఫ్టర్ ది డెసిమల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12 నారింజల కొన్న వేళ 9 నారింజల అమ్మకపు ధరకు సమానం మరియు 10 నారింజలపై ఇచ్చిన తగ్గింపు 5 నారింజలపై పొందిన లాభానికి సమానం. తగ్గింపు శాతం కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆరెంజెస్. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే 12 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఏమవుతుంది? దేనికి ఈక్వల్ అవుతుంది? 9 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. 9 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కొడితే ఏమవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా చూడండి, 1 మినిట్. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి కదా రేషియో. ఏమొస్తుందంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 3 అనేది 4 టైమ్స్ పోతుంది, 3 అనేది 3 టైమ్స్ పోతుంది. ఇది ఇటు బట్టుకురా, ఆ 4 అటు బట్టుకెళ్ళు. 3:4 అవుతుందా? 3:4 అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో. అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ 10 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ 5 ఆరెంజెస్. అంటే 10 ఆరెంజెస్ మీద వచ్చిన డిస్కౌంట్ అనేది 10 ఆరెంజెస్ మీద వచ్చిన డిస్కౌంట్ అనేది ఎలా ఉందంటే 5 ఆరెంజెస్ మీద వచ్చిన ప్రాఫిట్కి ఈక్వల్గా ఉంది. 10 ఆరెంజెస్ మీద వచ్చిన డిస్కౌంట్ అనేది 5 ఆరెంజెస్ మీద వచ్చిన ప్రాఫిట్కి ఈక్వల్గా ఉంది. మరి దీన్ని బట్టి చెప్పండి, డిస్కౌంట్కి అలాగే చూడండి డిస్కౌంట్కి అలాగే ప్రాఫిట్కి రేషియో ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 2 టైమ్స్, 5 ఇక్కడ 1 టైమ్. డిస్కౌంట్ బై ప్రాఫిట్ అంటే ఏమవుతుంది? 1:2 అవుతుందా? 1:2 అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, నాకు క్లియర్గా చెప్పండి. ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏమవుతుంది? ఈ కేసులో ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అవునా? సెల్లింగ్ ప్రైస్ 4 పార్ట్స్, కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్. అంటే ప్రాఫిట్ ఏమవుతుంది? 4 - 3 1 పార్ట్ అవుతుంది. ఎన్ని పార్ట్స్ అవుతుంది? 1 పార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. ఇక్కడేమో 1 పార్ట్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. అప్పుడు నేనేం చేస్తానంటే 2 పార్ట్స్ ఉండే విధంగా తీసుకుంటా. అంటే ఇక్కడ నేను ఈ రేషియోని మల్టిప్లై చేస్తా 2తో. అప్పుడు సింపుల్గా డిఫరెన్స్ 2 పార్ట్స్ వస్తుంది. చూడండి జాగ్రత్తగా, 3:4 కదా, మల్టిప్లై చేస్తే
6:8 అవుతుంది, అవునా కదా. ఇప్పుడు చెప్పండి ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అవునా కదా. ఇక్కడ 2 పార్ట్స్ వస్తుంది ప్రాఫిట్ అనేది, ఇక్కడ కూడా 2 పార్ట్సే ఉంది. సో సేమ్ ఉందన్నమాట. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే మనందరికీ తెలుసు ఏంటి, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 అని మనందరికీ తెలుసు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మార్కెట్ ప్రైస్, అవునా కదా. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుందంటే మనందరికీ తెలుసు, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్, అవునా కదా. సో దీన్ని బట్టి మార్కెట్ ప్రైస్ అంటే డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ ఏమో 1 పార్ట్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 8 పార్ట్స్, అవునా కదా. రెండింటిని యాడ్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ అంటే డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 9 పార్ట్స్ అవుతుంది, డిస్కౌంట్ ఏమో 1 పార్ట్ అవుతుంది, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 1/9 అంటే 11.11%, ఓకేనా. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, యాక్చువల్ రేషియో 3:4 ఉంది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. మనకి ప్రాఫిట్ చూస్తుంటే 4 - 3 1 పార్ట్ వస్తుంది, కానీ ఇక్కడ ప్రాఫిట్ అనేది 2 పార్ట్స్ ఉంది. ఇక్కడ కూడా 2 పార్ట్స్ చేయడానికి రేషియోని ఇంటూ 2 చేశాను. ఇంటూ 2 చేస్తే ఏమైంది, 6:8 అయింది, అవునా. అప్పుడు చూస్తే ప్రాఫిట్ అనేది 2 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా ప్రాఫిట్ 2 పార్ట్స్ ఉంది, సరిపోయింది. అలాగే డిస్కౌంట్ అనేది 1 పార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ ఎటు తిరిగి 1 పార్ట్ ఉంది, నో ప్రాబ్లం. బట్ మార్కెట్ ప్రైస్ కావాలి. మార్కెట్ ప్రైస్ కావాలంటే డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ ఏమో 1 పార్ట్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 8 పార్ట్స్. సో 1 + 8 9 పార్ట్స్ అనమాట, ఇంటూ 100. సో 1/9 ఇంటూ 100 అంటే ఎంత, 11.11%, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఏ బైస్ అన్ ఆర్టికల్ అట్ ₹1800 అండ్ సెల్స్ ఇట్ ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20%, వాట్ విల్ బి ది సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకరు ₹1800 ఒక ఆర్టికల్ను కొనుగోలు చేసి 10% మరియు 20% రెండు వరుస తగ్గింపులు ఇచ్చి అమ్ముతాడు. ఆ ఆర్టికల్ యొక్క విక్రయ ధర రూపాయల్లో ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ని ₹1800 పెట్టయితే కొంటున్నాడు. కొన్నదాన్ని తిరిగి ఎలా అమ్ముతున్నాడు, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చేసి అమ్ముతున్నాడు, ఓకేనా. సో 1800 పెట్టి కొంటున్నాడు. అయితే దీని మీద ఈ 1800 మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చేసి అమ్ముతున్నాడు. అయితే ఆ అమ్మే ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. చూడండి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 10%. 10% అంటే 1/10 అంటే 10 ఉండాల్సింది 1 తగ్గుతుంది, 10 ఉండాల్సింది 1 తగ్గుతుంది అంటే 9 అవుతుంది. అలాగే నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత, 20%. 20% అంటే 1/5 అనమాట, అంటే 5 ఉండాల్సింది 1 తగ్గుతుంది, 1 తగ్గుతుంది అంటే 4 అవుతుంది. అలా ఇంతకీ అమ్ముతున్నాడు అనమాట. ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మనకి 0 0 గెట్ క్యాన్సిల్డ్. అలాగే 5 1 టైము, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 ఇక్కడ 5 3 15, ఇంకెంత మిగులుతుంది, 3 మిగులుతుంది, 5 6 30 అనమాట. సో సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే 6 9 అంతా 6 9 54, అలాగే 4 4 16 అంటే లాస్ట్లో మనకి ఖచ్చితంగా 6 ఉండాలి, అవునా కదా. సో ఇక్కడ లాస్ట్లో 6 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవ్వాలి. సో ఏదవుతుందంటే చూడండి, మళ్ళీ ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఇక్కడ మొత్తం మల్టిప్లై అవుతున్నాయి కదా. సో మల్టిప్లై అయినప్పుడు మధ్యలో 9 తగిలింది. సో 9 ఇంటూ ఎనీథింగ్ అంటే డిజిటల్ సమ్ ఏమవ్వాలి, ఖచ్చితంగా అది మనకి 9 అవ్వాలి, అవునా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి 1 2 6 9 అవుతుంది, పక్కన పడేసే. మళ్ళీ ఇక్కడ 9 ఉంది, పక్కన పడేసే. అలా మొత్తం క్యాన్సిల్ అయినాయి. అంటే సింపుల్గా డిజిటల్ సమ్ ఎంత, 0 కానీ 9 కానీ అంటాం. సో 9 కదా, సో ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ చూస్తే 6 3 9 పక్కన పడేసే. ఇక్కడ ఏమవుతుంది 3 + 1 4 అవుతుంది. మనకు కావాల్సిందేమో 9 ఉండాలి కదా డిజిటల్ సమ్. సో ఈ ఆప్షన్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. అలా సింపుల్గా ఇది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇదంతా చేయకుండా ఈ సింపుల్గా డిజిటల్ సమ్ ఒకటి అప్లై చేసాం, లాస్ట్ డిజిట్ ఒకటి అప్లై చేసాం. సో లాస్ట్ డిజిట్ అప్లై చేస్తే 6 వచ్చింది, ఈ 2 ఆన్సర్లు తగిలినాయి. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అలా సింపుల్గా చేసుకోవాలన్నమాట, అంతేగాని ఇదంతా చేసుకుంటా కూర్చోకూడదు, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్, దెన్ హీ ఎలోస్ ఏ డిస్కౌంట్ ఇన్ ఇట్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%.
ఫైండ్ ది రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఆఫర్డ్ బై ద డీలర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక డీలర్ తన వస్తువులను కొన్న వేల కంటే 20% ఎక్కువగా మార్క్ చేస్తాడు. అప్పుడు అతను అందులో ఒక తగ్గింపును అనుమతిస్తాడు. ఇది 8% లాభాన్ని ఇస్తుంది. డీలర్ అందిస్తున్న తగ్గింపు శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ ఫేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ డీలర్ ఏం చేస్తున్నాడు, వాడి యొక్క గూడ్స్ మొత్తాన్ని ఎలా మార్క్ చేస్తున్నాడు, కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుంటే దీని మీద ఎంత ఎక్కువ మార్క్ చేస్తున్నాడు అంటే 20% ఎక్కువకి మార్క్ చేస్తున్నాడు. ఇందులో 20% అంటే 20 పార్ట్స్ అనమాట. సో 20 పార్ట్స్ ఎక్కువకి మార్క్ చేస్తున్నాడు. అలా మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 120 పార్ట్స్ అవుతుంది, అవునా. అలాగే ఇక్కడ ఏమన్నాడు, దెన్ హీ ఎలోస్ ఎ డిస్కౌంట్ ఇన్ ఇట్. సో డిస్కౌంట్ దేని మీద ఇస్తారు, జనరల్గా మార్కెట్ ప్రైస్ మీద కదా. సో అలా దీని మీద కొంత డిస్కౌంట్ ఏదో ఇస్తున్నాడు, మనకు తెలియదు అనమాట, అది మనకు తెలియదు, వదిలేసేయండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. సో వీడికి ప్రాఫిట్ అనేది 8% వస్తుంది. ప్రాఫిట్ దేని మీద వస్తుంది, దీని మీద కాస్ట్ ప్రైస్ మీద. సో దీని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, 8% ప్రాఫిట్ వస్తుంది. అంటే 8 పార్ట్స్ అనమాట దీంట్లో, ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందో చెప్పండి, అప్పుడు 108 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి నాకు, మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఎంత సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ 108 కదా. సో డైరెక్ట్గా 108 పెట్టేసి మనల్ని ఏమడుగుతున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్కౌంట్ వచ్చిందో అది పర్సంటేజ్లో ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి మార్కెట్ ప్రైస్ 120 ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఎంతకు అమ్మాడు, 108కి అమ్మాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్కౌంట్ వచ్చింది, 12 డిస్కౌంట్ వచ్చింది, అవునా. ఎంత మీద, 120 మీద, పర్సంటేజ్ కదా, ఇంటూ 100. సో 12 వన్ టైమ్, 12 ఇక్కడ 10 టైమ్స్, 10 వన్ టైమ్, 10 ఇక్కడ 10 టైమ్స్ అనమాట. అలా 10% అనేది డిస్కౌంట్ పర్సంటేజ్ అవుతుంది. లేదు మాకు ఇదంతా వద్దనుకుంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే మార్క్స్ హిజ్ గూడ్స్ 20% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. సో 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/5 అవుతుంది. అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు కదా, అబౌవ్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే సింపుల్గా డినామినేటర్లోది కాస్ట్ ప్రైస్ అయితే ఇది ఎంత ఎక్కువ మార్క్ చేస్తున్నాడు, ఓకేనా. సో మార్క్ చేస్తున్నాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 5 + 1 6 పార్ట్స్ అవుతుంది అనమాట. ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, అర్థమైందా. ఇక్కడ ఏం చేస్తున్నాడు, గూడ్స్ని కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు. 20% అంటే 1/5, అబౌవ్ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. సో డినామినేటర్లో ఉండేది ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనుకుంటే దాని మీద 1 పార్ట్ ఎక్కువకి మార్క్ చేస్తున్నాడు. అలా మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 5 + 1 6 అవుతుందన్నమాట, 6 పార్ట్స్ అవుతుందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. సో ప్రాఫిట్ ఉంది, డిస్కౌంట్ ఉంది, దాన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కనుక్కోవచ్చు కదా. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 6 పార్ట్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. మీ అందరికి తెలుసు కదా ఫార్ములా. సో 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ మనకు తెలియదు. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 8%. సో 8 కదా. సో 100 + 8 అంటే 108 అనమాట. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 6 వన్ టైము, 6 ఇక్కడ 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 48 అంటే 18 టైమ్స్ పోతుంది అనమాట టోటల్గా. సో 5 × 18 అంటే ఏమవుతుంది, 5 × 18 అంటే 5 × 10 50 ప్లస్ 5 × 40 అవుతుంది. 5 × 8 అంటే సో 90 అవుతుందా, 5 18 అంటే 90. దట్ ఈస్ ఈక్వల్ టు 100 మైనస్ డి అవుతుంది. సో అలా డైరెక్ట్గా డి ఏమవుతుంది, 10 అవుతుంది. అలా డిస్కౌంట్ పర్సంటేజ్ అంతా 10%. డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములా అనమాట, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. దట్ ఈజ్ ఆప్షన్ సి, ఓకేనా. కొద్దిగా లిటిల్ బిట్ స్పీడ్ ఉంటుంది, ఎందుకంటే ఇంత స్పీడ్ క్యాచ్ చేయలేకపోతే మనకి అక్కడ టైం కుదరదు కదా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, అన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ ₹98,496 after providing 3 successive discounts of 10%, 5% and 4% respectively on the market price. What was the market price అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ముద్రించబడిన ధరపై వరుసగా 10%, 5% మరియు 4% తగ్గింపులు ఇచ్చిన తర్వాత ఒక ఆర్టికల్ ₹98,496కి అమ్మబడింది. ముద్రించబడిన ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, మార్కెట్ ప్రైస్ అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్
ప్రైస్ మీద ఎన్ని డిస్కౌంట్స్ ఇస్తున్నాడు? 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. ఇన్ని డిస్కౌంట్స్ ఇచ్చేసి ఆ ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు? 98,496కి అయితే అమ్ముతున్నాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్స్ ఇచ్చేవి ఇవన్నమాట. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు కదా. సో మార్కెట్ ప్రైస్ అనుకోండి, దాని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వస్తుంది? 10%. 10% అంటే 1/10 అనమాట. అంటే 10 ఉండాల్సింది 9 అవుతుంది. అలాగే నెక్స్ట్ 5%. 5% అంటే 1/20. సో 20 ఉండాల్సింది ఎంత అవుతుంది? 19 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 4%. 4% అంటే 4/100 లేదా 1/25 అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? 1/25 అని కూడా అనుకోవచ్చు అనమాట. ఎంత? 1/25. సో ఇక్కడ చూస్తే మనకి 25 ఉండాల్సింది ఎంత తగ్గుతుంది? 1 తగ్గుతుంది, 24 అవుతుంది. అలా డిస్కౌంట్లు అన్నీ పోగా ఇక్కడ వచ్చేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి? ఎంత ఇచ్చాడంటే 98,496 అవుతుందని ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు? మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ అటు పట్టుకెళ్ళిపోయి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 98,496 డినామినేటర్లో ఉన్నవన్నీ పైకి వెళ్ళిపోతాయి. ఇంటూ 10 ఇంటూ 20 ఇంటూ 25 అవుతుంది అనమాట. ఓకేనా? డివైడెడ్ బై ఇక్కడ పైన ఉన్నవన్నీ కిందకు వచ్చేస్తాయి అటు సైడ్ వెళ్తే. అవునా? సో 19 ఇంటూ 24 అనమాట. సో ఇక్కడ వాల్యూ తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేద్దామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేద్దామంటే డినామినేటర్లో మనకి డిజిటల్ సమ్ 3 కానీ 6 కానీ 9 కానీ ఉండకూడదు. మీ అందరికీ చెప్పే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది మన ఛానల్లో ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి తెలియకపోతే. ఓకేనా? సో డిజిటల్ సమ్ అప్లై చేయాలంటే డినామినేటర్లో డిజిటల్ సమ్ అనేది 3 కానీ 6 కానీ 9 కానీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఒకవేళ వచ్చేటట్టుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తా. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేస్తానంటే 9తో క్యాన్సిల్ చేస్తా. 9తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 9 పోతుంది చూడండి. 9 ఇక్కడ ఎన్ని టైమ్స్? 9 అనేది 9లో 1 టైం పోతుంది. 8లో పోదు, 0 పెట్టేసి 84 తీసుకోవచ్చు అనమాట. 84 అంటే 9 టైమ్స్ పోతుంది. ఇంకెంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 అను 9 39 అంటే 9 4 టైమ్స్ పోతుంది, 36. ఇంకా 3 మిగులుతుంది, 36 అంటే మళ్ళీ 4 టైమ్స్ పోతుంది. ఓకేనా? సో అదనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాకేమో 9 ఉంది కాబట్టి డిజిటల్ సమ్ 9 అవుతుంది కింద. అలా ఉండకూడదు కాబట్టి 9 క్యాన్సిల్ చేసాం. బట్ ఇప్పుడు చూస్తే మనకి డిజిటల్ సమ్ ఏమవుతుంది? ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. ఇంటూ ఇక్కడ 2 + 4 6 అవుతుంది. మళ్ళీ 6 వస్తుంది అంటే మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అవునా? సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, సో ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ఇక్కడ 5 టైమ్స్, 4 ఇక్కడ 6 టైమ్స్ పోతుందా? అలాగే డైరెక్ట్ 6 1 టైం పోతుంది. 6 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే చూడండి, 10లో 6 1 టైం పోతుంది. అవునా? ఇంకెంత మిగులుతుంది? 4 మిగులుతుంది, 49 అవుతుంది. అంటే 6 8 టైమ్స్ పోతుంది. 1 మిగులుతుంది, 14 అవుతుంది. అంటే 6 రోళ్ళు 12, ఇంకా 2 మిగులుతుంది, 24 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 6 4 సార్లు పోతుంది అనమాట. ఇంకా అంతకుమించి పోదు కదా. సో అలా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్లో డిజిటల్ సమ్ చూడండి ఎంత అవుతుంది? మొత్తం క్యాన్సిల్ అయిపోయి 19 ఒక్కటే ఉంది. అంటే 1 + 9 పక్కన పడేస్తే 1 అవుతుంది. కాబట్టి ఇంక డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇందాక 9 వచ్చింది, అప్పుడు క్యాన్సిల్ చేసాం. 6 వచ్చింది, అప్పుడు కూడా క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు 1 ఉంది, నో ప్రాబ్లం. ఓకేనా? డినామినేటర్ డిజిటల్ సమ్ డైరెక్ట్గా 1 అయిపోతుంది. కాబట్టి మనం పైన వాటికి డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేసేయచ్చు. ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? 8 1 9 పక్కన పడేస్తే 2 + 4 6 అవుతుందా? 6 అవుతుంది. 6 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ 2 + 5 7 అవుతుందా? 6 5 ఎంత? 30 అంటే 3 అవుతుంది. 3 7 21 అంటే 2 + 1 3 అవుతుంది అనమాట. సో డిజిటల్ సమ్ ఫైనల్గా మనకి 3 రావాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి చూస్తే 7 1 1 మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే 0 కానీ 9 కానీ అంటాం. మనకు కావాల్సిందేమో 3, రాంగ్ ఆప్షన్. ఇక్కడ 1 + 2 3 అంటే రైట్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూస్తే మనకి 1 + 2 + 2 అంటే 5 అవుతుంది, అంటే రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5 + 2 + 1 ఎంత అవుతుంది? 8 అవుతుంది, అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్. అలా డిజిటల్ సమ్ అప్లై చేస్తే మనకి ఆప్షన్ 2 అనేది సెట్ అయిందనమాట. అర్థమైందా? ఇక్కడ డైరెక్ట్గా డిజిటల్ సమ్ ఎందుకు అప్లై చేయలేకపోయాము? డినామినేటర్లో డిజిటల్ సమ్ 9 వచ్చింది ఫస్ట్ టైము చూస్తే, ఇక్కడ మనకి కుదరదు కాబట్టి క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ చూస్తే మళ్ళీ 6 వచ్చింది. 6 వచ్చినప్పుడు కూడా కుదరదు. 9 3 6 ఈ మూడిట్లో ఏదొచ్చినా కానీ డినామినేటర్లో మనకి సెట్ అవ్వదు అనమాట. సో క్యాన్సిల్ చేసాం. అలా ఫైనల్గా క్యాన్సిల్ చేస్తే డినామినేటర్లో 1 వచ్చింది. మనకు కావాల్సింది కూడా 1 కాబట్టి పై వాటికి డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తే 3 వచ్చింది. సో ఆప్షన్ ఏది సెట్ అయిందంటే ఆప్షన్ 2 అనేది సెట్ అయిందనమాట. ఈ విధంగా చేసుకోవాలి, ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఎ టీవీ సెట్ ఈజ్ ₹9,000. ద ప్రైజ్ ఈజ్ డిస్కౌంటెడ్ బై 20% అండ్ దెన్ రైజ్డ్ బై 10%. వాట్ ఈజ్ ఇట్స్ న్యూ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 3 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత, ఒరిజినల్ ప్రైస్ ఎంత 9,000. కానీ నేనేమనుకుంటానంటే అది కంప్లీట్గా 100 పార్ట్స్ అనుకుంటా. ఓకేనా, ఇది ఫస్ట్ మెథడ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమైంది, ప్రైస్ అనేది ఈ ఒరిజినల్ ప్రైస్ అనేది ఏమైంది, ప్రైస్ ఈజ్ డిస్కౌంటెడ్ బై 20%. అంటే 20% డిస్కౌంట్ వచ్చిందనమాట దీని మీద. అవునా, అంటే దీంట్లో 20% అంటే 20 పార్ట్స్ అనమాట. అలా ప్రైస్ ఏమవుతుంది, 80 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ దెన్ రైజ్డ్ బై 10%. సో ఇక్కడ నుంచి ఏమైంది, మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 10%. ఇందులో 10% అంటే 8 పార్ట్స్ అనమాట. సో 8 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో అలా ఓవరాల్గా ఎంత అయింది, 88 పార్ట్స్ అయింది. సో అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఏమని చెప్పాను, దిస్ ఈజ్ ఒరిజినల్ ప్రైస్. ఇదేంటి, ఇది ఫైనల్గా వచ్చింది ఇది కదా. సో ఇదేమవుతుందంటే దిస్ విల్ బి న్యూ ప్రైస్. ఓకేనా, మనకేమి ఇచ్చాడు, ఒరిజినల్ ప్రైస్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, న్యూ ప్రైస్ అడుగుతున్నాడు. ఒరిజినల్ ప్రైస్ అంటే 100 పార్ట్స్, ఈ వాల్యూ ఎంత 9,000. అవునా, మనల్ని అడుగుతుంది న్యూ ప్రైస్, దట్ ఈజ్ 88 పార్ట్స్. ఓకేనా, సో చూస్తే ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్, 0000 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 9,872, 9,872 7 క్యారీ, 9,872 అది ఒక 7, 79 అంటే 7920 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మెథడ్ అనమాట. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే చూడండి. సో ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ అనేది మనం 100% అనుకుంటే, ఒరిజినల్ ప్రైస్ అనేది 100% అనుకుంటే అదేమైంది, ఫస్ట్ 20% డిస్కౌంట్ వచ్చింది. అంటే ఫస్ట్ 20% డిక్రీజ్ అయింది. తర్వాత ఏమైంది అండ్ దెన్ రైజ్డ్ బై 10%. అంటే 10% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 20% డిక్రీజ్ అయింది, దాని మీద మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది, అంటే రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే -20 + 10 యాడ్ చేస్తే డైరెక్ట్గా ఎంత అవుతుంది, -10 అవుతుందా. సో -10 మల్టిప్లై చేస్తే -200 అవుతుందా, -200 మల్టిప్లై చేసిన దానికి బై 100. సో ఇది ఏమవుతుందంటే చూడండి -12 అవుతుందా, -12 అంటే ఓవరాల్గా 12% ఏమవుతుంది, మైనస్ అవుతుంది అనమాట. అంటే ఇది ఏమవుతుందంటే -12% అవుతుంది. అలా ఇది ఎంత అవుతుంది, 88% అవుతుంది. అవునా, సో ఇదేంటి, ఇది ఒరిజినల్ ప్రైస్ అనమాట. ఇదేంటి, ఇది న్యూ ప్రైస్ అనమాట. అవునా కదా, 20% డిక్రీజ్ అయింది, దాని మీద మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా చూస్తే 12% డిక్రీజ్ అయింది. అలా 88% అయింది. ఇది ఒరిజినల్ ప్రైస్ అనుకుంటే ఫైనల్గా వచ్చింది న్యూ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ అంటే 100% వాల్యూ ఎంత, 9,000. ఒరిజినల్ ప్రైస్ కదా, అది 9,000 ఇచ్చాడు. మనల్ని అడుగుతుంది ఏంటి, న్యూ ప్రైస్, దట్ ఈజ్ 88%. ఇందాక చేసాం కదా 100 పార్ట్స్ 88 పార్ట్స్ అని. సో ఎంత వచ్చింది, 7920. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. దట్ ఈజ్ యూజింగ్ రేషియోస్ అనమాట. అలా కూడా చేయొచ్చు, సింపుల్గానే ఉంటుంది. చూడండి ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ ఏమైంది, ఫస్ట్ 20% డిస్కౌంట్ వచ్చింది, అంటే 20% డిక్రీజ్ అయిందనమాట. ఓకేనా, సో జాగ్రత్తగా చూడండి. 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 1/5. అవునా, మైనస్ అనమాట. అంటే వాల్యూ అనేది 5 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 1 తగ్గింది, అంటే ఇప్పుడు 4 అయింది. ఇది దేనికి అవుతుందంటే రేషియో అనేది, ఇది దేనికి రేషియో అవుతుందంటే ఒరిజినల్ ప్రైస్కి అలాగే న్యూ ప్రైస్కి రేషియో అవుతుందన్నమాట. ఒరిజినల్గా ఎంత ఉండాల్సింది, కొత్తగా ఏమైంది 1 తగ్గి 4 అయిందనమాట. ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది న్యూ ప్రైస్కి రేషియో అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఏమైంది 10% రైజ్ అయిందనమాట. ఏమైంది 10% రైజ్ అయింది. అవునా, సో 10% అంటే ఫ్రాక్షన్లో 1/10 రైజ్ కదా, ప్లస్ అనమాట. అంటే 10 ఉండాల్సింది, ఏమైంది 1 ఇంక్రీజ్ అయింది, అంటే 11 అయిందనమాట. అర్థమైందా. సో ఇక్కడ టోటల్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఆపోజిట్లో ఉన్న క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 5 టైమ్స్, 5 5 ఎంత 25. రేషియో ఇక్కడ ఎన్ని 2 అనమాట. ఓకేనా, సో అలా అయితే మనకేమి ఇచ్చాడు, ఒరిజినల్ ప్రైస్ ఇచ్చాడు 9,000. మనల్ని ఏమడుగుతున్నాడు, న్యూ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా, సింపుల్ క్వశ్చనే కదా. సో ఒరిజినల్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 25 పార్ట్స్. మనీ రూపంలో ఎంత 9,000. అవునా కదా, 9,000.
అలాగే మనల్ని అడుగుతుంది న్యూ ప్రైస్ దట్ ఈజ్ 22 పార్ట్స్, ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్, అలాగే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 100లో 4 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా, 25 అనేది 100లో 4 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 90 ఇంటూ 4 ఇంటూ 22 కదా, అంటే 88 అవుతుంది. మళ్ళీ 9 ఇంటూ 88 అంటే ఏమవుతుంది, 0 పక్కన పెడితే 9 7 క్యారీ, 9 79 అవుతుంది, 7920. అలా చేసుకున్న సరే మనకి 7920 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా 3 డిఫరెంట్ ఫేజ్లో చేసుకోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ డజన్ పెయిర్స్ ఆఫ్ గ్లోవ్స్ వర్త్ ₹600 ఆర్ అవైలబుల్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఫైండ్ అవుట్ హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ గ్లోవ్స్ కెన్ బి బాట్ ఫర్ ₹270 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ధర ₹600 కలిగిన ఒక డజన్ జతల గ్లోవ్స్ 10% తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ₹270కి ఎన్ని జతల గ్లోవ్స్ కొనుగోలు చేయవచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, డజన్ పెయిర్స్ ఆఫ్ గ్లోవ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, డజన్ పెయిర్స్ అంటే డజన్ అంటే 12 కదా, సో 12 పెయిర్స్ ఉన్నాయన్నమాట, 12 పెయిర్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటి యొక్క వర్త్ ధర ఎంత అంటే ₹600 అనమాట. ఎంత, ₹600. అయితే ఇవి ఎలా అవైలబుల్గా ఉన్నాయి అంటే 10% డిస్కౌంట్తో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకేనా, అంటే సింపుల్గా వీటిల్ని 10% డిస్కౌంట్తో మనం కొనుక్కోవచ్చు. ఓకేనా, వీటిల్ని 10% డిస్కౌంట్తో కొనుక్కోవచ్చు. అంటే ఎంత కొనుక్కోవచ్చు అంటే చూడండి, దీంట్లో 10% అంటే ఎంత అంటే 60 అని కదా, సో 60 డిస్కౌంట్తో కొనుక్కోవచ్చు. సో 600 - 60 అంటే ఎంత, 540. అలా 540 రూపీస్కి అయితే మనం కొనుక్కోవచ్చు, ఎందుకంటే 10% డిస్కౌంట్తో అవైలబుల్గా ఉన్నాయి కదా. సో 540కి మనం కొనుక్కోవచ్చు. ఎన్ని పెయిర్స్, 12 పెయిర్స్, అవునా కదా, 12 పెయిర్స్ ఎంత కొనుక్కోవచ్చు, 540కి కొనుక్కోవచ్చు. ఎన్ని పెయిర్స్ కొనుక్కోవచ్చు, 12 పెయిర్స్ కొనుక్కోవచ్చు. మనల్ని ఏమడుగుతున్నాడు, 270 రూపీస్కి ఎన్ని పెయిర్స్ కొనవచ్చు అనేసి అడుగుతున్నాడు. ఎన్ని రూపాయలకి, 270 రూపీస్కి ఎన్ని పెయిర్స్ కొంటావు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అనే కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని టైమ్స్, 27 1 టైమ్, 27 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 1 టైమ్, 2 ఇక్కడ 6 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే 6 పెయిర్స్ ఆఫ్ గ్లోవ్స్ అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట. 6 జతల గ్లౌజులను అయితే మనం కొనుక్కోవచ్చు. 6 అనేది మన ఆన్సర్ అవుతుంది, దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.